అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ కుస్కా రైస్ తయారు చేసుకుందాం. ఈ రెసిపీ బిర్యానీ టేస్ట్తో ఉంటుంది కానీ చాలా ఈజీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కలుపుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుంటున్నాను. నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. నిలువుగా తరిగిన టొమాటో వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెరుగు వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అక్కడ 1 కప్ రైస్ అన్నాను కదా, ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, కలుపుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసుకొని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే అండి, హోటల్ స్టైల్ కుష్కా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.